జైళ్ళు చూస్తే జైళ్ళల్లో అన్ని ఎక్కువ మంది ఖైదీలు ఎవరున్నారంటే ఎస్సీ ఎస్టీలే ఎక్కువ మంది ఖైదీలుగా ఉంటారు. Yes. ఎందుకు? వాళ్ళే నేరాలు చేస్తారా ఏంటి? దీని కూడా సమాచార హక్కు ద్వారా మేము డేటా తెప్పించాం. అంతా వీళ్ళే ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఇవే ఉన్నారు. ఎందుకు వీళ్ళే ఎందుకు ఉంటున్నారు, వీళ్ళే క్రిమినల్సా అన్న ప్రశ్న అది డెఫినెట్గా మనకు ఉత్పన్నమయ్యే ప్రశ్నే. దానికి జవాబు ఒకటే, వాళ్ళు న్యాయం కొనలేక జైల్లో ఉన్నారు. న్యాయం కొనలేక జైల్లో ఉన్నారు. వాట్ ఎ గ్రేట్ వర్డ్. వాళ్ళు లాయర్ని పెట్టుకునే శక్తి లేదు. వాడు ఏదన్నా గట్టిగా ఆ పోలీసు వాడు ఏం చెప్తే ఇది అది చెప్పాలా, లేకపోతే కొడతాన్ని ఇదని వాళ్ళు బెదిరిస్తారు. సో ఇది ఎంత ఎందుకు ఈ పంచాయత అని చెప్పి లోపల కూర్చుంటే పోద్ది అని చెప్పేసి, సో ఆ రకంగా వీళ్ళు దే హావ్ రికన్సైల్ టు సిట్ ఇన్ ద జైల్ దాన్ ఫైట్ ఫర్ దేర్ రైట్స్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఐపీఎస్ చదివినటువంటి ఎస్పీ లెవెల్, ఐజీ డిఐజీ లెవెల్లో కానీ, ఐఏఎస్ చదివినటువంటి కలెక్టరు, సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో కానీ ఉన్నటువంటి ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని లోబడి ఆ భూమి విషయంలో కానీ, పరిశ్రమల విషయం కానీ, విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, లేక మీడియా విషయంలో కానీ, లేక నేరాల విషయంలో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు వీళ్ళకి అందించలేకపోతున్నారు? కొంతమంది తాము ఈ వర్గాల నుంచి వచ్చినామని, రిజర్వేషన్లు అనుభవిస్తున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నట్టు అధికారులు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఎస్, ఇది వాస్తవమే. ఇందులో ఏమి దిర్ ఇస్ నథింగ్ టు హైడ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ పోలీస్ అధికారి ఈ మధ్య తరచు వార్తల్లో రావటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వీళ్ళని అరెస్ట్ చేయటం అని మనం వింటున్నాం. మరి ఈ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి, లేకపోతే అంబేద్కర్ ప్లేట్స్ తినడానికి అంబేద్కర్ ప్లేట్స్ వాడి డస్ట్బిన్లు వేస్తే, దాన్ని ప్రశ్నించిన వాళ్ళు 18 మందిని జైల్లో పడేస్తే, దాని మీద ఫేస్బుక్లో స్పందించి నేను ఒక లాయర్ను పట్టుకొని, హైకోర్టు లాయర్ను, అందులో రిలీజ్ చేయడానికి ఆయన కొంత డబ్బులు నేను పంపించి, సరే ఆయన ఏదో మొత్తం మీద పోరాడితే ఇంకొక ఇద్దరితో కలిసి, సో దాన్ని క్వాష్ పిటిషన్ వేస్తే, క్వాష్ పిటిషన్ వేసేసరికి అందులో ఒక గ్రూపుని చీల్చి వాళ్ళు క్వాష్ పిటిషన్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే అధికారి ఎస్సీ అధికారే వాళ్ళంతా అయినా సరే అరెస్టులు, కేసులు. అది అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని అడిగినారు. ఏలూరు డిఐజీ ఆయనే. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. ఎవరైనా పొరపాటున మీలాగా నాలాగా దుడుగ్గా ఏదైనా సాయం చేయాలని చూస్తే వాళ్ళని నియంత్రించే వాళ్ళు కూడా ఉన్నారు. కాకి మాధవరావు గారు వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఎక్కడో బంజరు పోడు భూమి అత్యంత పనికిమాలింది ఒక 5 ఎకరాలు 8 ఎకరాలు ఎవడికో పేదలకు ఇచ్చేస్తే, హయగ్రీవాచార్య ఆ రోజులలో మంత్రి, ఏమయ్యా నువ్వు నక్సలైట్ రా, భూములు పంచుతున్నావు. ఆయనకు నక్సలైట్ ఐఏఎస్ అనే పేరు ఉన్నదని కూడా విన్నాం మేము. అలాంటి ఐఏఎస్ని ఇప్పుడు ఎవరండి? ఎవరు లేరు. ఓన్లీ మొన్నటిదాకా గంధం చంద్రుడు కొన్ని పనులు చేశాడు అనంతపూర్లో. అతన్ని ఎంటబడి సరే ఆఖరకు ఆ పోస్టు ఈ పోస్టు ఏ పోస్ట్ లేకుండా చేసి చివరికి ఏదో ఇప్పుడు హార్వర్డ్లో ఏదో హైయర్ స్టడీస్కి వెళ్ళాడు.